హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబు టాక్స్. వినాయకుడి ముందు భక్తులు గుంజీలు ఎందుకు తీస్తారు? పిల్లలు పుట్టాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేస్తే చాలు. బాహుబలి సినిమాలో రాజమౌళి గారికి ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? హనుమంతుల వారు ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఇలాంటి 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకెంత ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, వినాయకుడి ముందు భక్తులు గుంజీలు ఎందుకు తీస్తారో మీకు తెలుసా? ఒకరోజు విష్ణువు శివుణ్ణి కలవటానికి కైలాసానికి వెళ్ళగా అతని చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని గదల్ని పక్కకు పెట్టి విష్ణువు శివునితో మాటల్లో పడతాడు. అది అలా ఉండగా అటు వెళ్తున్న బాల వినాయకుడు దగదగా మెరుస్తున్న సుదర్శన చక్రాన్ని తీసుకొని ఆ మందం మింగేస్తాడు. అది విష్ణువు చూసి తన చక్రాన్ని ఇచ్చామని అడుగుతాడు. వినాయకుడు దానికి నవ్వుతాడు. ఇలా అయ్యేలా లేదని వినాయకుడిని ప్రసన్నం చేసుకోవటానికి విష్ణు గుంజీలు తీస్తాడు. చూడ్డానికి విచిత్రంగా ఉండటం వల్ల వినాయకుడు విపరీతంగా నవ్వుతాడు. అలా పగలపడి నవ్వటం వల్ల సుదర్శన చక్రం బయటకు వచ్చేస్తుంది. అలా వినాయకుడిని ప్రసన్నం చేసుకోవటం కోసం భక్తులు కూడా విష్ణువుల గుంజీలు తీస్తారన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2, పిల్లలు పుట్టాలంటే ఇక్కడ దొంగతనం చేస్తే చాలట. అవును, మీరు విన్నది నిజమే. ఈరోజు మన దేశంలో ఉన్న ఒక వింత గురించి, అందులో ఉన్న విచిత్రమైన ఆచారం గురించి తెలుసుకోబోతున్నాం. దేవాలయం అంటే పూజలు పునస్కారాలు చేయటం లాంటి ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగి ఉంటుంది. కానీ గుడికి వెళ్ళి దొంగతనం చేయాలని ఎవరైనా అనుకుంటారా? అస్సలు అనుకోరు కదా. కానీ ఈ గుడికి వెళ్తే మాత్రం దొంగతనం ఖచ్చితంగా చేయాల్సిందే. నమ్మటానికి వింతగా ఉంది కదూ, కానీ అక్షరాలే ఇది నిజం. ఈ గుడిలో దొంగతనం చేస్తేనే అమ్మవారి అనుగ్రహం పొందుతారంట. వాళ్ళు అనుకున్న కోరికలు కూడా తీరుతాయంట. ఈ టెంపుల్ ఎక్కడుందో అనుకుంటున్నారా? ఉత్తరాఖండ్లోని రూర్కీ జిల్లాలోని చుడియాల అన్న గ్రామంలో ఈ గుడి ఉంది. ఇది చూడమని అమ్మవారి ఆలయం. పిల్లలు లేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే పిల్లలు పుడతారని అక్కడి వాళ్ళ నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించిన వాళ్ళు చాలామందికి మగపిల్లలు కూడా పుట్టారని ఇక్కడి వాళ్ళు చెప్తుంటారు. అయితే పిల్లలు కావాలని అనుకునే వాళ్ళు అక్కడ దొంగతనం చేయాల్సిందే. దొంగతనం అనగానే నగదు బంగారం అయితే కాదు. అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఒక చెక్క బొమ్మను వాళ్ళు దొంగతనం చేయాలి. ఆ చెక్క బొమ్మను దొంగతనం చేసిన తర్వాత పిల్లలు పుట్టగానే మళ్ళీ గుడికి వచ్చి ఆ బొమ్మను అక్కడే పెట్టాలి. దాంతోపాటు మరో బొమ్మను కూడా చేయించి అక్కడ పెట్టాలంట. ఇది వినటానికి వింతగా ఉంది కదూ, కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఫ్యాక్ట్ నెంబర్ 3, వినాయకుడికి ఏనుగు తలకాయ ఉందని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవటానికి ముందుకు రాదు. అందరు దేవుళ్ళకి భార్యలుంటారు, కానీ వినాయకునికి మాత్రం ఒక్క భార్య కూడా లేదని వినాయకుని చాలా కోపం వచ్చేస్తుంది. దీంతో వినాయకుడు వేరే దేవుళ్ళ పెళ్లిళ్ళు జరగకూడదని ఎలుకలతో పెళ్లిళ్ళన్నింటినీ ఆపేస్తాడు. దీంతో దేవుళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. అంతా విన్న బ్రహ్మదేవుడు ఒక 2 అమ్మాయిల్ని పుట్టిస్తాడు. వాళ్ళిద్దరిని వినాయకునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళే సిద్ధి బుద్ధి. తర్వాత వీళ్ళకి 2 పిల్లలు పుడతారు. వీళ్ళ పేర్లు శుభ్ ఇంకా లాభ్. ఈ విధంగా వినాయకునికి పెళ్లి జరుగుతుంది. పూర్వకాలంలో ఈజిప్ట్ ప్రజలు ఒక వింత టెక్నిక్ని ఉపయోగించి ప్రెగ్నెంటా కాదా అని కనుక్కునేవారు. ఆడవాళ్ళు యూరిన్ని గోధుమల మీద కానీ బార్లీ గింజల మీద కానీ పోయించేవాళ్ళు. గోధుమలు మొలకెత్తితే పుట్టేది ఆడబిడ్డ అని, బార్లీకి కానీ మొక్కలు వస్తే పుట్టేది అబ్బాయి అని, అసలు ఎలాంటి మొక్కలు రాకపోతే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని నమ్మేవాళ్ళు. మన ఇండియాలో ఎక్కువగా ట్యాక్స్ పే చేస్తున్న సెలబ్రిటీ షారుఖ్ ఖాన్, 2nd ప్లేస్లో విజయ్ తలపతి, 3rd ప్లేస్లో సల్మాన్ ఖాన్, 4th ప్లేస్లో అమితాబ్ బచ్చన్, 5th ప్లేస్లో విరాట్ కోహ్లీ, 6th ప్లేస్లో అజయ్ దేవ్గన్, 7th ప్లేస్లో ధోని, 8th ప్లేస్లో రణబీర్ కపూర్, 9th ప్లేస్లో సచిన్ టెండూల్కర్, 10th ప్లేస్లో హృతిక్ రోషన్. మన తెలుగులో ఎక్కువగా ట్యాక్స్ పే చేస్తున్న సెలబ్రిటీస్ అల్లు అర్జున్ గారు. సంవత్సరానికి 14 కోట్లు పే చేస్తూ ఈ లిస్టులో 16వ ప్లేస్లో నిలిచారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మహాభారతంలో ఎన్నో ఆసక్తికరమైన కథలు పాత్రలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ధృతరాష్ట్రునికి 100 మంది కుమారులు, దుశాల అనే ఒక కుమార్తె ఉందని మనందరికీ తెలుసు. అయితే అతనికి ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరే వివిత్సుడు. ధృతరాష్ట్రుడు అలాగే గాంధారి చెలికెత్త అయిన సుగత అనే స్త్రీకి పుట్టినవాడు వివిత్సుడు. దుర్యోధనుడు జన్మించిన రోజునే జన్మించాడు. అలాగే దుశ్శాసనుడు ఇతర కౌరవుల కంటే పెద్దవాడు కూడా. అతను పాండవుల పక్షాన పోరాడి మహాభారత యుద్ధం నుండి బయటపడిన 11 మంది యోధులలో ఒకడు. యుద్ధంలో అతన్ని 7వ రోజు కృపాచార్యుడు గాయపరిచాడు. 16వ రోజున శకుని కుమారుడు ఉల్లూకతో పోరాడాడు.
కానీ అతను పారిపోవడంతో అతన్ని చంపటంలో అయ్యాడు. యుద్ధం తర్వాత అభిమన్యు కుమారుడైన పరీక్షిత్ రాజుకు సంరక్షణగా, ఆ తర్వాత ఇంద్రప్రస్థన రాజుగా నియమింపబడ్డాడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలియజేసిన సినిమా అంటే అది బాహుబలే. బాహుబలి సినిమా తీసే క్రమంలో రాజమౌళి గారు ఎన్నోసార్లు బడ్జెట్ పరంగా, అలాగే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్గా వస్తుంది కాబట్టి చాలాసార్లు భయపడేవారంట. కానీ ప్రభాస్ గారు డార్లింగ్ మనం తీయబోతే చరిత్రలో నిలిచిపోయే సినిమా, ఎప్పుడు భయపడొద్దు, సినిమా ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుందని మోటివేట్ చేసేవారంట. అయితే బాహుబలి సినిమాలో ఎన్నో మంచి రోల్స్ ఉన్నప్పటికీ రాజమౌళి గారికి చాలా ఇష్టమైన రోల్ అంటే దేవసేన క్యారెక్టర్ అని చెప్పారు. మరి మీకు బాహుబలిలో ఏ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం? డూ కామెంట్ ఫ్రెండ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 8. హీలియం గ్యాస్ నోట్లో పీల్చి మాట్లాడితే మన వాయిస్ డిఫరెంట్ అండ్ ఫన్నీగా ఉంటుంది. దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. మనం మాట్లాడేటప్పుడు వచ్చే శబ్దం లారింగ్స్ అనే స్వరపేటిక నుండి మొదలవుతుంది. ఈ లారింగ్స్లో వోకల్ కార్డ్స్ ఉంటాయి. గాలి వాటి నుండి ప్రయాణించినప్పుడు ఈ వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయ్యి ఈ శబ్దం మాటగా బయటకు వస్తుంది. సాధారణంగా మనం పీల్చుకునే గాలిలో అధికంగా ఆక్సిజన్ ఇంకా నైట్రోజన్ ఉంటాయి. అయితే హీలియం వాటికన్నా తేలిగ్గా ఉంటుంది. అందుకే హీలియం బెలూన్స్ గాల్లో తేలుతాయి. తేలిగ్గా ఉన్న గ్యాస్ నుండి సౌండ్ చాలా వేగంగా ప్రయాణించగలుగుతుంది. అందుకే హీలియం గ్యాస్ పీల్చినప్పుడు మన వాయిస్ వోకల్ కార్డ్స్ ద్వారా సాధారణం కంటే ఎక్కువ వేగంతో కదులుతుంది. దానివల్ల అలా ఫన్నీగా సౌండ్ వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. హనుమంతుల వారు ఇప్పుడు ఎక్కడున్నారు అనే విషయం మీకు తెలుసా? బద్రీనాథ్ క్షేత్రంలో 6 నెలలు మాత్రమే పూజలు జరుగుతాయని, మిగిలిన 6 నెలలు -18 degrees టెంపరేచర్ ఉండటం వలన మూసేస్తారన్న విషయం మనకు తెలిసిందే. ఆ రోజు క్షేత్రాన్ని మూసేసే చివరి రోజు. అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లోడు లోపల దాక్కున్నప్పుడు క్షేత్రానికి తాళం వేసేశారు. ఎక్కడ వెతికినా దొరకని ఆ పిల్లవాడు 6 నెలల తర్వాత క్షేత్రం తెరిచిన తర్వాత ఆరోగ్యంగా మామూలుగా కనిపించాడు. అక్కడున్న వాళ్ళు ఆ అబ్బాయిని చూసి ఆశ్చర్యంతో ఈ 6 నెలలు తిండి లేకుండా ఈ చలిలో ఎలా ఉన్నావో అని అడిగారు. అప్పుడు ఆ అబ్బాయి ప్రతిరోజు అక్కడికి హనుమంతుడు వచ్చి పూజలు చేసి ప్రసాదం పెడతారని, అండ్ తనకి ఎలాంటి చలి కూడా లోపల లేదని ఈ విషయాన్ని 1992 కర్ణాటకలో ఒక పేపర్లో కూడా పబ్లిష్ చేశారు. బద్రీనాథ్ విషయంలో సైంటిస్ట్ కూడా అంత చిక్కని విషయం ఏంటంటే -18 సెల్సియస్ టెంపరేచర్లో కూడా బద్రీనాథ్లో దీపం 6 నెలల్లో ఆగిపోకుండా ఉండటం అండ్ బ్రహ్మకమలాలు వాడిపోకుండా ఉండటం. అందుకే గంగామాతని పర్వత శ్రేణుల్లో స్వర్గారోహణ పర్వతానికి దగ్గరలో ఉన్న ఒక గుహలో పారిజాత వృక్షం కింద నిత్యం రామనామ జపాన్ని చేస్తున్న హనుమంతుడి సూక్ష్మ రూపంలో ఈ 6 నెలలు బద్రీనాథ్ క్షేత్రంలో నిత్యం పూజలు చేస్తున్నారన్న మన పురాణాలు చెప్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం నీటిలో ఎక్కువసేపు గడిపినప్పుడు మన అరచేయి, అరికాళ్ళ మీద ముడతలు ఏర్పడతాయి. అలా ముడతలు ఎందుకు వస్తాయంటే ఆ సమయంలో మన నాడీ వ్యవస్థ అరచేతులు, అరికాళ్ళ దగ్గర ఉండే రక్తనాళాలు కుంచుకుపోయేలా సందేశం పంపుతుంది. అవి కుంచుకుపోవటం వల్ల చర్మం లోతుగా వెళ్ళి ముడతలు ఏర్పడతాయి. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ముడతల వల్ల మనం తడిచిన చేత్తో దేన్నైనా పట్టుకున్నప్పుడు మంచి పట్టు దొరుకుతుంది. అలాగే తడికాళ్ళతో నడిచినప్పుడు కూడా జారిపోకుండా ఉండగలుగుతాం.